హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్ట్ మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే వరుస క్రమంలో చూస్తున్నాము. వరుస క్రమంలో మోడల్ పేపర్ నెంబర్ 13 అండి. ఇది ఇప్పటివరకు చెప్పినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, అందరూ కూడా తీసుకోండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సుకి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. చాలామంది ఇప్పటికే తీసుకున్నారు. సో మీరు కూడా ఆఫర్ ఉన్న టైంలోనే తీసుకోండి. జస్ట్ 399కే ప్రజెంట్ అందజేస్తున్నామండి. సో మరి ఆఫర్ అయిపోతే మాత్రం పెరుగుతుంది అమౌంట్, కాబట్టి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఛానల్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఈరోజు మనము ఈ మోడల్ పేపర్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా లైక్ చేసి కంటిన్యూ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. యునైటెడ్ నేషన్స్ భద్రతా కౌన్సిల్లో శాశ్వత పదవి కోసము ఏ దేశాలు సమూహంగా ఏర్పడ్డాయి? ఓకేనా? యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయండి. 5 దేశాలు మాత్రమే ఉంటాయి. వాటికి వీటో పవర్ కూడా ఉంటుంది. అయితే ఇందులో శాశ్వత సభ్యత్వం కోసము కొన్ని దేశాలు ఏర్పడ్డాయండి. ఏంటవి? ఆప్షన్ బి. 1 ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ అనేటువంటి దేశాలు మరి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 1. అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్లో ఏ ప్రధాన ఉద్దేశంతో స్థాపించబడింది? అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్, ఓకే, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటారు. ఎందుకోసం దీన్ని స్థాపించారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ. అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్ ప్రైవేట్ రంగానికి డబ్బు సమకూర్చడం, లోన్స్ ఇవ్వడం కోసం అండి. ఓకేనా? లోన్స్ ఇవ్వడం కోసం అయితే దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 1. క్రింది వారిలో ఎవరిని లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు? లాల్ బాల్ పాల్ ఎవరినండి? పై వారందరినీ. సో లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఈ ముగ్గురిని మరి లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు. ఓకేనా? 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మరి అందరూ కలిసి ఉండేవారండి. ఓకేనా? అతివాదులు మితవాదులు అనే అంశం లేదప్పుడు. అయితే 1906వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులుగా విడిపోవడం అయితే జరిగింది. అందులో అతివాదుల గ్రూపులో ఉన్నటువంటి ముఖ్యమైన వారే ఈ యొక్క లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా? 1906లో విడిపోతారు, మళ్ళీ 1917 ఆ టైంలో అయితే కలవడము జరుగుతుంది మళ్ళీ. ఓకేనా? అందుకే భారత జాతీయోద్యమాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఓకేనా? సో అతివాదుల కాలము 1885 నుంచి 1906 వరకు, మితవాదుల కాలము 1906 నుంచి 15 వరకు, గాంధీ యుగం 1915 నుంచి 1947 వరకు గాంధీ యుద్ధంగా పేర్కొంటాము. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మాల్గుడి అనే ఊహాత్మక గ్రహాన్ని రచనలో పేర్కొన్న వ్యక్తి ఎవరు?
మాల్గుడి అనేటువంటి ఊహాత్మక గ్రామాన్ని రచనలలో పేర్కొన్న వ్యక్తి. మాల్గుడి ఎవరండి? ఆర్కే నారాయణన్, మన మాజీ రాష్ట్రపతి గారండి, ఆర్కే నారాయణన్ గారు, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, రొమాన్సింగ్ విత్ లైఫ్ అనేటువంటి రచన ఎవరి స్వీయ చరిత్ర? రొమాన్సింగ్ విత్ లైఫ్ అనేటువంటిది ఆన్సర్ ఆప్షన్ బి అండి, దేవానంద్ గారిదండి. ప్రముఖ హీరో దేవానంద్ గారి స్వీయ రచనగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, సో గైస్ వీడియోని చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. మధ్యలో చాలామంది స్కిప్ చేస్తున్నారు, అలా అయితే చాలా క్వశ్చన్స్ అయితే మిస్ అవుతాయి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు కంపల్సరీగా చూడాలి ప్రతి ఒక్కరు. ఓకే, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేవాలయం ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఏంటండి? అంకోర్ వాట్. ఓకే, అంకోర్ వాట్ ఎక్కడుంది ఇది? కంబోడియా దేశంలో ఉందండి. చైనా పక్కకు ఉంటుంది కంబోడియా. ప్రపంచంలో విష్ణుమూర్తి ఉంటారండి ఇక్కడ. ఓకేనా, బ్లాక్ పగోడా అని కూడా అంటారు దీన్ని. సో అంకోర్ వాట్ దేవాలయం కంబోడియాలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం, మన భారతీయులు కట్టించినటువంటిదే. ఓకే, 2024 ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు గెలిచి విజేతగా నిలిచింది? 2024 లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఐపీఎల్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు ఏంటండి? ఆప్షన్ ఇక్కడ ఏంటి తప్పుపడింది ఇక్కడ. కోల్కతా నైట్ రైడర్స్ అండి, ఆప్షన్ డి ఇక్కడ. ఓకే, ఎడిట్ చేస్తాను నేను. కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద విజేతగా నిలవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం ఎవరికి కలదు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారండి? హూ హ్యాస్ ద అథారిటీ టు అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఎవరికి? ఆన్సర్ రాష్ట్రపతి గారికి ఉంటుందండి. ఆప్షన్ బి, రాష్ట్రపతి గారికి ఉంటుంది. బట్ వారిని సిఫారసు చేయడం మాత్రం సుప్రీంకోర్టు కొలీజియం చేస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ముందు వరుసలో ఉంటారో వారిని వీరిని అపాయింట్ చేయని చెప్పేసి సిఫారసు చేస్తే రాష్ట్రపతి గారు వీరిని నియమించడం అయితే జరుగుతుంది. ఓకే, ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి గారి చేతుల మీదగానే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ పదవికి టెడ్రోస్ అథనామ్ వరుసగా 2వసారి ఎన్నికయ్యారు. అయితే ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 5 years అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ పదవి కాలం ఎంత? 5 years, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C-53 మిషన్లో ఇస్రో ఏ దేశానికి చెందిన డిఎస్ఈఓ, న్యూసాన్, నెక్స్ట్ స్కూబ్ 1 అనే 3 ఉపగ్రహాలను ప్రయోగించింది. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా C-53. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సింగపూర్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలనైతే 3 ఉపగ్రహాలనైతే విజయవంతంగా ప్రయోగించిందండి మన ఇస్రో. ఓకే, నెక్స్ట్ వన్, వెనుకబాటుతనానికి క్రింది వాటిలో ఏవి ప్రధాన కారణాలు? వెనుకబాటుతనానికి. ఓకేనా, వాట్ ఈస్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్? ఆన్సర్ ఆప్షన్ 1, 2, 4 సరైనవండి. 1, 2, 4 ఏంటి చూద్దాం. చాలా తక్కువ తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తక్కువగా ఉండడం, మానవ వనరుల మరియు సహజ వనరుల అల్ప ఉపయోగిత, అంటే తక్కువగా మానవ వనరులు సహజ వనరులను ఉపయోగించుకోవడము. నెక్స్ట్ సనాతన సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతులు, అంతే కదండి. సనాతన సాంప్రదాయ పద్ధతులు అంటే కుల వృత్తులు అంటాం కదండి, వాటిపైనే ఎక్కువగా డిపెండ్ అవ్వడం కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్కి మరియు వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలుగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారత ప్రభుత్వ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో లక్ష్యం కానిది ఏంటి? లక్ష్యం కానిది ఏంటండి? ఆప్షన్ సి అండి, బాలికలకు ఉపాధి కల్పించడం అండి. తప్పండి. అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటండి? లింగ ఆధారిత వివక్షతను నిలువరించడం, బాలికల రక్షణ మనుగడకు దోహదపడడం, బాలికల విద్యకు దోహదపడడం. ఓకేనా, మరి ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి కార్యక్రమాన్ని హర్యానాలోని పానిపట్లో ప్రారంభించడం అయితే జరిగిందండి. ఓకేనా, ఎందుకు హర్యానాలోని స్టార్ట్ చేశారంటే స్త్రీ పురుష నిష్పత్తి భారతదేశంలో అతి తక్కువగా ఉన్న రాష్ట్రము హర్యానా అండి. ఓకే,
నెక్స్ట్ వన్ చూద్దాం. బ్లూ బాక్స్ సబ్సిడీ అనగానేమి? బ్లూ బాక్స్ సబ్సిడీ. ఆప్షన్ డి, ఉత్పత్తి పరిమితం చేసి వ్యాపారాన్ని కుదించే సబ్సిడీలు. ఉత్పత్తి పరిమితం చేసి వ్యాపారాలను కుదించే సబ్సిడీలనే బ్లూ బాక్స్ సబ్సిడీలుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, ఒక ఆర్థిక వ్యవస్థలో ఆధునిక లేదా అభివృద్ధి చెందిన మరియు సాంప్రదాయక లేదా వెనుకబడిన రంగములు పనిచేయ స్థితిని ఆ రెండు రంగములకు కూడా ఒకే ప్రాంతంలో అమలులోపు ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ బి అండి, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పానీ పంచాయతీలు అన్నవి క్రింది సంస్థలచే సూచించబడతాయి. పానీ పంచాయతీలు అంటే ఏంటండి? పానీ పంచాయతీలు అంటే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్. ఓకే, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అనేటువంటి వాటి సంస్థ చేత పానీ పంచాయతీలు అనేవి సూచించబడినవి. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి పరిపాలనా తరహా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? రాష్ట్రపతి పరిపాలనా తరహా ముఖ్యమైన లక్షణాలు ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి, జ్యుడిషియల్ యొక్క స్వాతంత్రము, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి అయితే ఉంటుంది. ఇది మెయిన్ లక్షణం అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల ప్రాథమిక విధులలో ఉన్నవి ఏవి? ఏమున్నాయండి ప్రాథమిక విధులలో? ఆప్షన్ బి, సామాజిక అన్యాయాల నుంచి బలహీన వర్గాలకు రక్షణ కల్పించడము, ప్రొటెక్టింగ్ ద వీక్ సెక్షన్స్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్. అదే ఉందండి మనకి ఇక్కడ మెయిన్గా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక విధులు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాము. భారతదేశంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనదిగా చెప్పుకోవచ్చు? అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏంటది? సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారు. అంతే కదండి, సుప్రీంకోర్టు పరిధిలో లేదు ప్రజెంట్. ఎవరి పరిధిలో ఉంటుందండి అంతర్రాష్ట్ర వివాదాలు అంటే? ట్రిబ్యునల్స్ పరిధిలో అయితే ఉండడము మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఆచార్య నాగార్జునుడు క్రింది ఏ శాస్త్రాలలో నిష్ణాతుడు? ఆచార్య నాగార్జునుడు. ఆప్షన్ బి అండి, తత్వ, వైద్య, రసాయన శాస్త్రాలు అంటే ఫిలాసఫీ, మెడిసిన్ అండ్ కెమిస్ట్రీ. వీటిలో మరి ఆచార్య నాగార్జునుడు మరి నిష్ణాతుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అశోకుడి ధర్మాన్ని గురించి క్రింది వాటిలో ఏది నిజం? అశోకుడు భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించిన వ్యక్తి అండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అతడు బౌద్ధ మత సూత్రాలను సంపూర్ణంగా ప్రబోధించడం అయితే జరిగింది. కరెక్ట్ అండి. అంతే కదండి, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు కళింగ యుద్ధంలో జరిగినటువంటి చాలా చాలా అంటే ఘోరమైనటువంటి రక్తపాతం చవి చూశాడండి. ఓకేనా, అంటే గెలిచినప్పటికీ కూడా ప్రత్యర్థులు ఓడిపోయారు కదా, యుద్ధంలో వేలాది మంది చనిపోవడంతో చలించిపోయి ఇకపైన యుద్ధాలు చేయను అని చెప్పేసి బౌద్ధ మతాన్ని స్వీకరించడం అయితే జరిగింది. దానిలో భాగంగా వివిధ దేశాలకు కూడా వారి యొక్క అనుచరులను పంపి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయించిన వ్యక్తిగా కూడా అశోకుని మనము చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరండి? మహాత్మా గాంధీ గారు. అంతే కదండి, అందుకే జాతిపిత అంటాం మనం మహాత్మా గాంధీ. నెక్స్ట్ వన్, 1947లో భారతదేశంలో మొదటి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబడినవి? ఎప్పుడండి? 1952లో. 1952లో మరి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకండి అతిపెద్ద సార్వత్రిక ఎన్నికలుగా దీన్ని మనం చెప్పుకుంటాం. అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎట్ ఏ టైం నిర్వహించడం జరిగింది 1952లో. ఓకేనా, మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన జీకే క్వశ్చన్ తరచూ ఎగ్జామ్లో అడుగుతున్నారు. భారత ఎన్నికల కమిషన్ యొక్క మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరేంటి? ఓకేనా, మీ క్లూ ఏంటంటే ప్రముఖ డైరెక్టర్ పేరు. అది ప్రజెంట్ డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డైరెక్టర్ పేరు, మొదటి ఎన్నికల కమిషనర్ పేరు సేమ్. ఓకేనా, ఫస్ట్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకే, కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. మీకు తెలియకపోతే
ఎన్నికల కమిషనర్ అని కామెంట్ పెట్టండి, నేను చెప్తా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం భారతదేశంలో మహిళలకు సమాన మౌలిక హక్కుల కోసం రైట్ టు ఓటింగ్ హక్కు ఇవ్వబడింది? మహిళలకు ఏ సంవత్సరంలో ఓటు హక్కు కల్పించారండి? 1952లోనే. ఓకేనా, ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో అప్పటి నుంచే మరి ఓటు హక్కును కల్పించడం అయితే జరిగింది మహిళలకు. మరి ప్రపంచంలో మొదటిసారిగా 1893వ సంవత్సరంలో న్యూజిలాండ్ వారు మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించడము జరిగింది, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, హేమలత ప్రదర్శనతో 2019లో మహిళా చలనచిత్ర అవార్డు గెలిచిన నటి ఎవరు? ఆప్షన్ డి విద్యాబాలన్ గారికి అయితే రావడం జరిగింది. క్రింది వాటిలో ఏది సాక్షాత్కార శాస్త్రంలో ఉపయోగించబడుతుంది? సాక్షాత్కార శాస్త్రంలో ఏది ఉపయోగిస్తారండి? జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం, వైద్య శాస్త్రం, గణిత శాస్త్రం. ఏది ఉపయోగిస్తారండి? భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఫోరెన్సిక్స్, సాక్షాత్కార శాస్త్రం అంటే ఏంటి? ఫోరెన్సిక్ సైన్స్. ఓకే, భౌతిక శాస్త్రము ఉపయోగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, నల్ల చందనం వృక్షం దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రధానంగా పుష్పిస్తుంది? బ్లాక్వుడ్ అంటారండి దీన్ని. ఎక్కడండి? కర్ణాటకలో. ఓకే, కర్ణాటకలో ఎక్కువగా మనకు లభిస్తుందండి బ్లాక్వుడ్. అంతేకాకుండా కర్ణాటక అనగానే మనకు గంధం ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి గంధం చెట్లు, ఓకే, చందనం చెట్లు అంటారు కదా, సో వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కాఫీ ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది కర్ణాటక. ఓకేనా, గమనించాలి. భారతదేశంలో భూకంపాల యొక్క తీవ్రతను కొలిచే యంత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సిస్మోగ్రాఫ్. భారతదేశంలో కాదు, ఎక్కడైనా కూడా సిస్మోగ్రాఫ్తోనే భూకంపాల తీవ్రతను కొలుస్తారు. మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా, ఇక్కడ 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది, 6.3తో తీవ్రతతో భూకంపం వచ్చిందని చెప్తుంటారు కదా. ఈ తీవ్రతను కొలిచేదే ఈ సిస్మోగ్రాఫ్. ఓకే, నెక్స్ట్, ఈ భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో పర్యావరణ సంరక్షణకు క్రింది వాటిలో ఏది చేయబడింది? పర్యావరణ సంరక్షణకు ఏం చేయబడిందండి? ఆన్సర్ ఆప్షన్ సి, కూలిన భూముల పునరుద్ధరణ, రీహాబిలిటేషన్ ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్స్. ఓకేనా, పర్యావరణ పునరుద్ధరణకు ఇదైతే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రధాన గమన మార్గాలలో ఒకటి ఎవరు ప్రేరేపించారు? గమన మార్గాలు ఎవరండి? రాజీవ్ గాంధీ. హూ ఇనిషియేటెడ్ వన్ ఆఫ్ ది మేజర్ హైవేస్ ఇన్ ఇండియా. హైవేస్ అండి, రహదారులపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వాటిని అభివృద్ధి చేసిన వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్నవారు ఎవరండి? రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని గారండి. ఓకే, నెక్స్ట్ వన్, సముద్రాల్లో గాలి, వర్షం, నదులు కలుపుకునే ప్రాంతాన్ని ఏమంటారు? సముద్రాలలో గాలి, వర్షం, నదులు కలుపుకునే ప్రాంతాన్ని ఏమంటారండి? ఆప్షన్ బి, సైక్లోన్ అంటారండి. ఇవన్నీ కలుసుకుంటాయి, అన్నీ కలుపుకునే సైక్లోన్, తుఫానులు ఏర్పడతాయి. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద ఏరియా వేర్ ఎయిర్, రెయిన్ అండ్ రివర్స్ మీట్ ఇన్ ద ఓషన్స్? ఏమంటారు? సైక్లోన్. 2023లో గోధుమ ధరలు పెరిగిన కారణం ఏంటి? ఎందుకు పెరిగాయండి 2023లో? ఆప్షన్ సి, పంట నష్టాల కారణంగా. ఓకే, అంగోలా బాతులు ఎక్కువగా పెరిగే ప్రాంతం. అంగోరా బాతులు ఎక్కడ పెరుగుతాయండి? టర్కీలో అండి. టర్కీలో అంగోరా బాతులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. అయితే టర్కీకి పేరు మార్చారండి, ప్రజెంట్ ఏంటి? తుర్కియా అనేటువంటి పేరునైతే మార్చడం జరిగింది, టర్కీ కాదు ప్రజెంట్. ఓకే, ప్రాచీన కాలంలో క్రింది వాటిలో ఏది తోటి వారిని పెంచడానికి వాడిన పద్ధతి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాన్షియంట్ టైమ్ టు రైజ్ యానిమల్స్? అంటే యానిమల్స్ని పెంచడానికి వాడినటువంటి పద్ధతి ఏంటి? ఆప్షన్ బి, గేదె పెంపకము, క్యాటిల్ ఫార్మింగ్, గేదెల పెంపకము. నెక్స్ట్ వన్ చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక ఎవరి ఆధ్వర్యంలో ప్రచురించబడింది? ఆప్షన్ బి అండి, లక్ష్మణ్ రెడ్డి గారు. ఇంపార్టెంట్. రైతు బంధు పథకం ఏ రాష్ట్రంలో అమలు చేయబడింది మొదటిసారిగా? ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో. ఓకే,
భారతదేశంలో న్యాయ పరిషత్ స్థాపించబడినది, జ్యుడిషియల్ కౌన్సిల్ ఎక్కడ? ఆప్షన్ ఏ ఢిల్లీలో అండి, ఢిల్లీ. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. ఓకే. సౌరశక్తి పరికరాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ బి అండి, సౌర విద్యుత్ ఎనర్జీ అంటాము, సోలార్ ఎనర్జీ. అంగోరా బాతులు పెరిగే ప్రాంతం రిపీట్ అయిందండి ఇది, టర్కీ, వదిలేయండి ఇది. భారతదేశంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం ఏది? ఆప్షన్ బి అండి, కేరళ. ఓకే, కేరళ. ప్రముఖ రామప్ప దేవాలయం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? రామప్ప ఎక్కడండి? ములుగు జిల్లా. మృగవని వన్యప్రాణుల నేషనల్ పార్క్ తెలంగాణలోని ఎక్కడ కలదు? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ రంగారెడ్డి జిల్లాలో కలదు. 2024 రాష్ట్రపతి ఎన్నికల్లో జీతాలు పెంచడము ఎవరి ప్రతిపాదనపై చర్చ జరిగింది? ఆప్షన్ సి ద్రౌపది ముర్ము గారి ప్రతిపాదనలో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణలోని ప్రముఖ పిల్లలమరి వృక్షం ఏ జిల్లాలో ఉంది? పిల్లలమరి వృక్షం ఆప్షన్ ఏ అండి, మహబూబ్ నగర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం ఏంటండి? గ్రీన్ తెలంగాణ అనేది నూతన పారిశ్రామిక విధానంగా తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఓకే. 2024లో భారత్ శ్రీలంక సంబంధాలలో ప్రధానమైన అంశం ఏంటి? ఆప్షన్ సి సాగర సంబంధాలు పెంపొందించడం అయితే జరిగింది. 2024లో తెలంగాణలో తొలి జాతీయ రవాణా నిబంధన ఏదైనా అమలు చేయబడింది? ఏం చేశారండి? ఆప్షన్ డి, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని అయితే జాతీయ రవాణా నిబంధనలో భాగంగా అమలు చేయబడడం అయితే మనం చూడవచ్చు. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్. 2024లో తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్ట్. ఆప్షన్ సి తెలంగాణ బృహత్ రోడ్డు ప్రాజెక్ట్, అంటే మెగా రోడ్డు ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. 2024లో తెలంగాణ ప్రభుత్వము ఏ కొత్త ఆర్థిక మౌలిక సదుపాయాన్ని ప్రారంభించింది? ఏం ప్రారంభించిందండి? ఆప్షన్ బి పారిశ్రామిక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్. 2024లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ ఆరోగ్య విధానం పేరేంటి? ఏం ఆరోగ్య విధానాన్ని అమలు చేసిందండి? ఆప్షన్ సి ఐక్య ఆరోగ్య విధానం, యూనిఫైడ్ హెల్త్ పాలసీని అమలు చేయడం జరిగింది. 2024లో తెలంగాణలో పెరుగుతున్న రైతు సంక్షోభానికి పరిష్కారం చూపిన పథకం పేరేంటి? ఆప్షన్ బి సుస్థిర రైతు అభివృద్ధి పథకము. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో గల జీవించే హక్కు ఈ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి అండి? జపాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్, జపాన్. 2024 తెలంగాణలో ప్రారంభమైన ప్రధాన రక్షణ ప్రాజెక్ట్ ఏది ప్రారంభించారండి? హైదరాబాద్ డిఫెన్స్ హబ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీసెంట్గానే ప్రారంభించారు ఇది. నెక్స్ట్, 2024లో భారత్లో మొదటి సాంకేతిక సమ్మేళనం ఏ నగరంలో నిర్వహించబడింది? టెక్నికల్ సమ్మిట్ అండి. ఎక్కడ? ఆప్షన్ సి బెంగళూరులో. 2024లో భారతదేశంలో పర్యావరణ మార్పు సంస్కరణలకు కొత్త నిబంధన ఏది? ఏ నిబంధన తీసుకొచ్చారండి కొత్తది? ఆప్షన్ సి గ్రీన్ ఇండియా ప్రాజెక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా, గ్రీన్ ఇండియా ప్రాజెక్ట్. 2024 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన క్రీడాకారుని పేరేంటి? ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్. ఎవరండి? కార్లోస్ అల్కరాజ్. మానవ శరీరంలో హానికర రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఏంటండి? విటమిన్ B12. విటమిన్ B12, సైనకోబాలమిన్ అంటాం దాన్ని. 2024లో భారతదేశంలో 5G సేవలు ప్రారంభించిన సంస్థ? రిలయన్స్ జియో అండి, రిలయన్స్ జియో. భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పాటు చేసిన సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పేరేంటి? ఎవరండి? లార్డ్ డఫ్రెయిన్. లార్డ్ డఫ్రెయిన్. అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? ది హేగ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.